ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రిక్ మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ మధ్య ఒక వారం క్రితం థియోసోఫికల్ సొసైటీ వారిది మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న 100 ఏళ్ల చరిత్ర గల బిల్డింగ్ని రాత్రే కూల్చడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది. దీని సర్వే నెంబర్ 10-11 అయితే థియోసోఫికల్ సొసైటీ వాళ్ళది సర్వే నెంబర్ 10-11 అయితే మున్సిపల్ ఆఫీస్ది 9వ నెంబర్ సర్వే. రాత్రి కూలిస్తే ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక చర్య కూడా తీసుకోలేదు. పనికిరాని ఏడన ఒక చిన్న ఇల్లు కట్టుకునేదానికి పోతే ఆడ వెంటనే వాలంటీర్ని పంపించడం, దాన్ని నిలబెట్టడం, ఇలా చేసేవాళ్ళకి ఇంత పెద్ద బిల్డింగ్ 100 ఏళ్ళ పాతబడిన ఒక హెరిటేజ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఆమె సోషల్ వర్కర్ అన్ని బెసెంట్ అమ్మగారు, మహాత్మా గాంధీ వారు వాళ్ళంతా వచ్చి స్టే చేసిన ఒక హెరిటేజ్ బిల్డింగ్ని కూల్చేస్తే ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఆ బిల్డింగ్ని కూల్చినందుకు ఎవరైతే కూల్చినారో వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఇది పూర్తిగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు కూల్చిన వాళ్ళతో కుమ్ముకై వాళ్ళతో లాలూచి పడి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే యాక్షన్ తీయలే. ఇంకోటి, వారణాసి నుంచి ఈ సొసైటీ ప్రెసిడెంట్ ప్రదీప్ గోయల్ ఒక 6-7 మందిని తోడుకొని వచ్చి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏమని, ఇది వచ్చి మా సొసైటీకి సంబంధించిన జాగా, దీన్ని అమ్ముకునే హక్కు మాకు ఉంది అని చెప్పి మీకే చెప్పినట్టు నేను చూసిన వీడియోస్ అన్ని. అసలు సొసైటీ స్థాపించింది ఆమె అన్ని బెసెంట్ ఆమె స్థాపించినప్పుడు మీతో మాట్లాడిన ప్రెసిడెంట్ పుట్టి కూడా ఉండడు. ఇతన్ని మళ్ళీ ఒక్కొక్కరుగా కమిటీకి చైర్మన్ అట్లా ఎన్నుకున్నారు. వీళ్ళు ఎందుకు అవసరం? వీళ్ళు సొసైటీ యొక్క మంచి చెడులు చూసేదానికి, వాళ్ళ ఒక దానికి కాపలాదారులుగా ఉండి సొసైటీ ఆస్తుల్ని ఒక మంచి పనికి ఉపయోగించాలి. కానీ వీళ్ళు అమ్మే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అసలు సొసైటీకి దానంగా వచ్చిన సొత్తును సొసైటీకి అమ్మే హక్కే లేదు. దానికంటూ కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్ ప్రకారం వాళ్ళు పోవాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన ఇదంతా నకల్ కాపీలే ఇచ్చిండా. నేను ఒరిజినల్ నకల్ కాపీ నా దగ్గర ఉంది. 1913లో మున్సామ్ నాయుడు అనే ఒక అతను డాక్యుమెంట్ నంబర్ 2863 ప్రకారం 71 సెంట్లు ఈ సొసైటీకి దానంగా ఇచ్చారు. అలాగే మళ్ళీ అదే మున్సామ్ నాయుడు 33 సెంట్లు 2864 డాక్యుమెంట్ ప్రకారం సొసైటీకి దానంగా ఇచ్చినారు. ఇంకోరు అరుణాచలం మొయిలియార్ అనేసి ఆయన 1913లో డాక్యుమెంట్ నెంబర్ 3203 సర్వే నెంబర్ 10Aలో ఆయన 30 సెంట్లు ఈ సొసైటీకి దానంగా రాసి ఇచ్చినారు. అదే కాకుండా మున్సామ్ నాయుడు అగైన్ 10Bలో ఒక 71 సెంట్లు దానంగా రాసి ఇచ్చిన్నారు. అదే మున్సామ్ నాయుడు మళ్ళీ ఒక 33 సెంట్లు సొసైటీకి ఇచ్చినారు. అది అరుణాచలం మొయిలియార్ వీళ్ళు అయింది. లాస్ట్ సిఆర్ పార్సార్థి అయ్యంగార్ ఆయన వచ్చి 1942లో సొసైటీకి 10-2 సర్వే నెంబర్లో 32 సెంట్లు, 10/3 72 సెంట్లు,
10/4 32 సెంట్లు, 11/1 33 సెంట్లు మొత్తం ఒక పార్సాధ్యాయం గారు ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన దీనిలో ఆ బిల్డింగ్ కూడా ఉంది, సొసైటీకి దానంగా ఇచ్చిన దాంట్లో ఆ బిల్డింగు పార్సాధ్యాయం గారు ఇచ్చిన దీంట్లోనే ఆయన రాసి ఇచ్చినప్పుడు మీరే చదవచ్చు. దాంట్లో దీన్ని ఏమని 20 ఏళ్ళు ఈ బిల్డింగ్ని కూల్చకూడదు, తర్వాత కూడా మంచి పనులకి దీన్ని వాడాలని చెప్పి ఆయన రాసి ఇచ్చిన 1942 డాక్యుమెంట్లోనే రాసి ఇచ్చిండారు. అది మీరు చూడవచ్చు. దాతలు ఇచ్చిన సొత్తుని ఈ సొసైటీకి అమ్మే హక్కు యాడ్ నుంచి ఉంది. మీరు సొసైటీ యాక్ట్ ఎత్తండి, దాంట్లో కూడా నేను సొసైటీ యాక్ట్ కూడా పెట్టిండా. సొసైటీ యాక్ట్లో వాళ్ళు సొసైటీ వాళ్ళు ఓన్గా కొన్న సొత్తుని కావాలంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. దీంట్లో ఈ మొత్తమే దాతలు ఇచ్చిన దగ్గర 3 ఎకరాల 3 సెంటు దాతలు ఇచ్చిండారు సొసైటీకి. దాంట్లో ఆల్రెడీ 1 ఎకరా అన్యాకాంతమైంది. ఇప్పుడు ఉండేది ఈ 2 ఎకరాలు చిత్తూరులో ప్రతిపక్షానికి సంబంధించిన ముగ్గురు నాయకులు ప్లస్ దీని వెనక నుంచి హైదరాబాద్ నుంచి బడా నాయకులు, వాళ్ళ పేరు కూడా త్వరలో బయట వస్తుంది. వీళ్ళంతా చేరి రాత్రి బిల్డింగ్ కూల్చడం జరిగింది. ఏమో వీళ్ళు ముత్తాత సొత్తులు మరి దానికి ఒక లేఅవుట్ వేసి, మీరే చూసింటారు, లేఅవుట్ కూడా ఇచ్చిండ. వీళ్ళు అమ్మడం మొదలు పెట్టేసినారు. శనివారమే 2 రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయి. ఆ రోజు మీకు ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు అది చెప్పినారో లేదో నాకు తెలియదు. శనివారమే 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిండారు. ఆ 2 ఫ్లాటు డీటెయిల్స్ కూడా నేను అడిగిండా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. అది పెండింగ్ పెట్టిండాము, పెండింగ్ రిజిస్ట్రేషన్లో పెట్టిండాము కాబట్టి అది మీకు ఇచ్చేదానికి లేదు అట్లా అంటూ ఉంటారు. సరే, ఆ పేర్లో ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది ఎంత అనేది ఆ డీటెయిల్ నేను చెప్తాను మీకు. అది కూడా రిజిస్టర్ అయిన ఒక డాక్యుమెంట్ 466.66 స్క్వేర్ యార్డ్లు. ఇది మీ దీంట్లో లేదు, కాకపోతే ఇది చెప్తా ఉన్నా, నాకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది ఎవరి పేరు? 466.66 స్క్వేర్ యార్డ్స్. డాక్టర్ రాజేంద్ర కుమార్, సన్ ఆఫ్ డి వెంకటరమణ, డోర్ నంబర్ 2-1251/3 బీవీ రెడ్డి కాలనీ. ఇతని పేరుతో 466.66 స్క్వేర్ యార్డ్స్ అమ్మిండారు శనివారం. ఇంకొకటి ప్లస్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి పేరుతో ఇది వాళ్ళు చేసి ఉండారు. ఆ డాక్యుమెంట్స్ కూడా నేను తీసి లేదు, మీరు పోయి అడిగితే కూడా రిజిస్టర్ హౌస్లో చెప్తారు, కొంగారెడ్డిపల్లి రిజిస్టర్ హౌస్లో. రెండోది ఆర్ మధుసూదన్. ఈ ఆర్ మధుసూదన్ ఎవరు అంటే, ఇది కూడా ఈ లెటర్ మీకు పెట్టిండ. సొసైటీ వాళ్ళు ఇతనికి కూల్చడానికి మొత్తం దీంట్లో రాసి ఉన్నారు. ఇతనికి లెటర్ ఇచ్చారు అంతే. ఆ లెటర్ పెట్టుకొని ఈడ వచ్చి ఈ చిత్తూరు సోకాళ్ళు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడి రాత్రి దీన్ని కూల్చడం జరిగింది. ఆ నాయకులు ఎవరో ఏ పార్టీకి చెందిన వాళ్ళు మీ పేపర్లో మీ టీవీలోనే వచ్చేసింది, నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ఇంకా ఆ నాయకుల గురించి చెప్పాలంటే, ఒక పార్టీ మీకు ఒక హోదా ఇచ్చి పార్టీని డెవలప్మెంట్ చేయమని చెప్పి మీకు ఒక హోదా ఇచ్చి మీకు పెడితే, మీరు పార్టీని అడ్డం పెట్టుకొని ఈ మరి పనికిరాని పనులు ఏమో మీరు తాత ముత్తాతల సొత్తులు అమ్మినట్లు ఎవరో దాతలు ఇచ్చిన సొత్తుని మీరు ఫ్లాట్లు వేసి అమ్ముతూ ఉన్నారు. అసలు ఒకటి స్థాయి అయితే క్లీనర్ స్థాయి నుంచి ఈరోజు ఒక స్థాయికి వచ్చినావు. అది ఎవరి వల్ల ఏమనేది వాని దగ్గర, నా దగ్గర ఎంగిల్ మెతుకులు తినేసి ఇప్పుడు పోయి వాని దగ్గర ఎంగిల్ మెతుకులు తినే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు వాడు క్లీనర్ స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చిన దానికి
ఎవడు కారణం అనేసి. ఊర్లో సగం మంది కాదు, ఊర్లో 99 భాగాలకు తెలుసు వాని బతుకు ఏమనేది. పార్టీ నీకు ఒక అవకాశం ఇచ్చింది, నువ్వు వచ్చి లీడర్ కాదు, పార్టీ వృద్ధపడిన లీడర్ నువ్వు స్వతహాగా జనాల నుంచి వచ్చిన లీడర్ కాదు. ఒక పార్టీ నీకు అవకాశం ఇచ్చింది, ఆ పార్టీ పేరుని ప్రతిష్టని నువ్వు డెవలప్ చేయాలన్నా, నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలన్నా. చాలా ఇంత కొట్టి ఎంతోమందిని ఏమార్చి సంపాదించుకున్నావు. ఇది అవసరమ్మా? ఇది పార్టీకి చెడ్డ పేరా కాదా? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ఇంకోటి, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసిండే అమౌంట్ స్టాంప్ డ్యూటీ కట్టిండేది ఎంత అంటే స్క్వేర్ యార్డ్కి 23,000 స్టాంప్ డ్యూటీ కట్టిండేది. అది వచ్చి స్క్వేర్ ఫీట్కి లెక్కేస్తే 2,555 రూపాయలు వస్తుంది. వీళ్ళు వాల్యుయేషన్ చూపించిండేది. కానీ ఈ సోకాల్డ్ లీడర్సు సొసైటీ వాళ్ళ దగ్గర మాట్లాడుకున్న రేటు 4,000 రూపాయలు. సొసైటీ వాళ్ళకి 2,555 రూపాయలు పోతే మిగతా 1,400 చిల్లర అడుగులు. దానికి మొత్తం 60,000 అడుగులు అమ్మితే సొసైటీ వాళ్ళకి వచ్చేది 10 కోట్ల రూపాయలు. ఇది అన్అఫీషియల్గా. ఈ ఎక్స్ట్రా 1,465 ఏమో వస్తుంది. అది కూడా మీకు దాంట్లో రాసి ఉంటాను అనుకుంటా. వాళ్ళకి వచ్చేది 10 కోట్లే. కానీ ఈ దొంగలో ఇప్పటికీ 2 ఫ్లాట్ అమ్మినారు. దాంట్లో వాళ్ళు చూపించిండేది 2,555 రూపాయల స్క్వేర్ ఫీట్కి స్టాంప్ డ్యూటీ కట్టిండారు. ఈరోజు 20,000కి అమ్మింటారు ఒక స్క్వేర్ ఫీట్. దీంట్లో బ్లాక్ మనీ ఎంత పోయిందో మీరే లెక్కేసుకోండి. ఈ 466 ప్లస్ 1,400 చిల్లర. దీంట్లో బ్లాక్ మనీ ఇప్పటికీ బ్లాక్ మనీ మారిందో ఎంత చూసుకోండి. ఇది పూర్తిగా చట్ట విరోధం. ఇది ఇంత జరుగుతూ ఉంటా కూడా అధికారులు ఇన్ని రోజులైంది బిల్డింగ్లు కొట్టి, ఈ అధికారులు ఎందుకు మౌనంగా ఉండారో నాకైతే అర్థం కాల. నేనైతే 2 ఏళ్ళుగా నాకు పాలిటిక్స్ వద్దు, ఏం వద్దు, సైలెంట్గా ఉన్నా. ఇది చూస్తా ఉంటే దీన్ని చిత్తూరులో ఒక నాయకుడు ప్రశ్నించలే. ఇది ఇట్లే వెళ్తే ఇది మంచిది కాదనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు వివరంగా విత్ డాక్యుమెంట్స్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏమరా అంటే, మొన్న శుక్రవారం ఎంఆర్ఓ ఆఫీస్కి నేను ఒక ఇది పెట్టుకున్నా, సమాచారాలు ఏమనేసి తిరుపతి అర్బన్ తహసీల్దార్ వారికి పెట్టుకున్నా. సదరు చిత్తూరు జిల్లా ఈ సర్వే నెంబర్ అంతా వేసి సమాచారం హక్కు చట్టం కింద ROR1 ఏ రిజిస్టర్ FMV స్కెచ్ కాపీ కావాల్సినదిగా పెట్టుకున్నాక వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఏమని వచ్చింది దాంట్లో అంటే, దగ్గర 96 సెంట్లు 1 ఎకరాన వస్తాను. ఇది నీటి మునకాన్ని ఇచ్చిండారు. ఎప్పుడు మొన్న శుక్రవారం నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే నీటి మునకాన్ని దగ్గర 96 సెంట్లు 1 ఎకరా ఇచ్చిండారు. ఇచ్చి వాళ్ళు ఫ్లాట్ వేసి రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉంటారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? దీంట్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసు అయితే పూర్తిగా డబ్బుకు లాలుచిపడి, ఇప్పుడు ఏడైనా ఒక లేఅవుట్ వేస్తే అప్రూవల్ లేని లేఅవుట్ని వెంటనే పోయి నిలుపుతారా? నిలపరా? బిల్డింగ్ పగలగొట్టిన దానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? ఎవరు కొట్టినారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఉంటే ఆ రోజే ఆ సొసైటీ ప్రెసిడెంట్ ఈ మధు దాంట్లో ఉంది లెటర్లో, వీళ్ళు ఎవరు రాదు, వాళ్ళ మీద ఆ రోజే కేసు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఈరోజు వచ్చి శనివారం వాళ్ళు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఉంటారా? శనివారం 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేదానికి ముమ్మాటి కారణం టౌన్ ప్లానింగ్ వాళ్ళే. వాస్తవమా కాదా? అది ఆ రోజు మీరు కేసు కట్టింటే వాళ్ళు వచ్చి ఉంటారు ఆయనకి. లేదు, మీరు వాళ్ళని కేసు కట్టి అరెస్ట్ ఎందుకు చేయలే? ఇంకా కూడా వాళ్ళ చిత్తూరులో ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు. వస్తుంది చేస్తే నాకు ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎవరో దాతలు ఇచ్చారు సొత్తుని, వీళ్ళు వాళ్ళకి పుట్టినట్లు వీళ్ళు ఏమో పట్టాలు వేసి
అమ్ముకుంటా ఉంటే ఇది ఎంతవరకు న్యాయం? ఈ టోటల్ మొత్తం ట్రాన్సాక్షన్ 60,000 అడుగుల చిల్లర వాళ్ళు లేఅవుట్ వేసిండారు. ఇదే కానీ జరిగితే బ్లాక్ మనీ దగ్గర దగ్గర 130 కోట్లు దీంట్లో బ్లాక్ మనీ లావాదేవీలు జరుగుతాయి. దీని మీద నేను ఖచ్చితంగా ఈడీకి రాస్తా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తా, సిబిఐ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తా. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓలే ప్రసక్తే లేదు. కాబట్టి ఇది మీకు తెలియజేయాలని చెప్పి ఈరోజు మీకు చెప్పడం జరిగింది. సంతకం చేసి ఉన్నాడు అంటే ఇక్కడ కొన్నోళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పన్నారు కదా, వాళ్ళు సంతకం పెట్టారా? సొసైటీ కొన్నోళ్ళు దొంగచాటున వెనక నుంచి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. సేల్ డీట్లో ప్రెసిడెంట్ పెట్టారు. సేల్ డీట్లో ప్రెసిడెంట్ పెట్టినాడు. దానికి 2 సాక్షులు పెట్టిండారు. అది నాకు ఇంకా 2 సాక్షులు కూడా కన్ఫామ్ కాలా. కాకపోతే రిజిస్ట్రేషన్ వాళ్ళు పెండింగ్ పెట్టారు, ఇంకొకటి చేస్తారు. ఇది హై లెవెల్లో జరుగుతూ ఉంది. సంతోషం, అది కూడా నాకు తెలుసు. ఈ రోజు ప్రెస్ మీట్ పెడతాననే దానికోసం నేను మా అబ్బమ్మ పుట్టిన ఊరోళ్ళకి నేను పుట్ల. నాకెందుకు దీంట్లో భాగము? నాకు దేవుడు ఇచ్చిన ఇదే చాలు. వాడికి గొప్పత్రం క్లీనర్లో నుంచి ఒక స్థాయికి వచ్చినాడు. వాడికి తృప్తి చెందొచ్చు. వాడు ఊరంతా దీన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మంచి పనికి ఉపయోగపడాలి, కాపాడాలా. కొన్నాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఐటీ కూడా పోవాలా. 4,199.94 స్క్వేర్ యార్డ్. అదే స్క్వేర్ ఫీట్ కాదు, స్క్వేర్ యార్డ్ ఇంటూ 9 వేసుకోండి. ఇంటూ 9 వేసుకుంటే స్క్వేర్ ఫీట్. ఇతను మధు అనే అతని అడ్రస్ కూడా ఉంది, మీకు ఇస్తాను ఇప్పుడు. అతని అడ్రస్ బెంగళూరు. డాక్టర్ రాజేంద్ర కుమార్ శోభానా? డాక్టర్ రాజేంద్ర కుమార్ ఆమె వైఫ్ మీద ఒక డాక్యుమెంట్. ఇది మధుండ్రం పేర్ల 4,199.94 ఇంటూ 9 కోట్ల స్క్వేర్ ఫీట్. ఇది రిజిస్ట్రేషన్ ஆயிருக்கு. ரிஜிஸ்ட்ரேஷன் வேல்யூ அவங்க காமிச்சிருக்கிறது ஸ்கொயர் 2,555 ரூபாய் தான் காமிச்சிருக்காங்க. நீங்கள் என்ன போய் செக் பண்ணிக்கலாம். స్క్వేర్ యార్డు 23,000 చూపించున్నారు. ఆడంతా నాకు పోతుందా? 2,555 ఆడ జాగా పోతుందా? ఒప్పందం చేసుకొని వాళ్ళు కక్కుర్తి పడి వాళ్ళకి మిగిలింది స్క్వేర్ ఫీట్కి 1,400 చిల్లర, వీళ్ళేమో 100 కోట్లు. వీళ్ళు అమ్మడం 20,000 ఇంత తక్కువ అమ్ముతా ఉన్నాం. ఎవడో సొత్తు ఎవడో ఇస్తా ఉన్నాడు, తీసుకొని మనం సంతకం పెట్టేసిపోయేదండి. సొత్తు నేను కష్టపడి సంపాదించింది నా సొత్తు అయితే లేదు కానీ అంత ఇవ్వలేని చెప్పేసి మీకు దాతలు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇచ్చిందా? అది దాని వచ్చేది కూడా నా దగ్గర రాత్రంగా శనివారం వాళ్ళని పంపించి ఫ్లైట్లో రప్పించి పెట్టి ప్రెస్ మీట్ సరే వాళ్ళు పెట్టిన బాగానే ఉంది. ఏ ఒక్క కాగితం మీకు ఇచ్చినారా? నేను అడిగేది మేనా ప్రెసిడెంట్ నాకు రైట్ ఉంది, మా కమిటీ నాకు రెజల్యూషన్ పాస్ చేసి ఇచ్చింది ఈ సొత్తుని. లేదు సొసైటీలో ఈరోజు మన సొసైటీకి ఈ అవసరం ఉంది కాబట్టి మనం దీన్ని అమ్మి సొత్తు చేస్తాం. ఆడ నార్త్ సైడ్లో ఈ సొసైటీకి చాలా జాగాలు ఉంది. 36 కోట్లు ఒక సొత్తు అమ్మినారు, రుచి చూసినారు, అమ్మినారు కదా. ఇప్పుడు చిత్తూరుకి మాత్రమే కాదు ఈ డబ్బు మేము మొత్తం ఖర్చు ఇచ్చాడు. ఆ 36 కోట్లు చిత్తూరుకి ఏం చేసినారు మీరు? అది కూడా అడిగేసి అది మీకు తెలుసు, అమ్మింది మీకు తెలుసు. ఎవరు హాస్పిటల్ కట్టారు? రాజేంద్ర కుమార్ కొన్నాడు, ఆయన కట్టుకోబోతాడు ప్రైవేట్ హాస్పిటల్. సొసైటీకి సొసైటీ కట్టిస్తాం ఎందుకు? మరి తప్పుడు సమాచారం మీతో అన్నారా లేదా? హాస్పిటల్ కట్టిస్తాం కానీ ఇది జరిగిండేది
ఇది తెలియదు అప్పటికి తెలియదు మాకు. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి సమాచార హక్కు కింద కూడా అడిగిన ఏమనేసి శుక్రవారం ఇచ్చిన. నేనంతా ఈ పేపర్ మీద కూర్చోండా 5 రోజులుగా. నేను శనివారం ఒకరోజు నేను కొద్దిగా బయట పోయినా. నేను ఉంటే ఈ పేపర్ తెచ్చుకొని నేనే వచ్చేసి ఉంటా. ఏడ ప్రెస్ మీట్ జరిగి ఉంటే అడిగే వచ్చి ఇదంతా ఎవరు నన్ను ఇచ్చింది నేను అడిగి ఉంటా. నా టైము ఆ రోజు పోయినా మున్సిపల్ ఆఫీస్కి అడిగిన, అయ్యా దాంట్లో ఏమేమి అడుగుంటా మీరే చెప్పండి. ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో గల చారిత్రక భవనం డోర్ నంబర్ 2/9 ది థియోసోఫికల్ సొసైటీ చిత్తూరు వారికి సంబంధించిన భవనం ఉందా లేదా? భవనం ఉందా లేదా? ఇంకోటి నన్ను నీయపడి పడుకున్నాను. నేను చెప్పేది కొట్టేసినారు. మస్ట్ రోజు పోయి కంప్లైంట్ ఇవ్వాలా లేదా? లేదు, ఒక కాపీ ఇచ్చినారు నా. ఏది ఇచ్చినారు? ఇంకోటి వాచ్మ్యాన్ ఒకటి ఉంది, ఇంకో చిన్నది వాచ్మ్యాన్ ఉండే బిల్డింగ్ ఉంది, దాన్ని కొట్టకుండా కాపాడండి. నేను అదే అది ఇది కొట్టేసిన దీని మీద మీరు కంప్లైంట్ ఇవ్వాలా వద్దా? మీ బాధ్యత కంప్లైంట్ ఇవ్వాలి కదా. మాకు చెప్పకుండా కూల్చినారు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలన్నా వద్దా? ఇంతవరకు ఇచ్చారా? దీనికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది, ట్యాక్స్ కూడా కట్టలేదు. మీకు మున్సిపాలిటీ వాళ్ళకి అంత అవగాహన ఉంది ఈ బిల్డింగ్ మీద. ఈ బిల్డింగ్ మీద మీరు ఎందుకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చినారు? ఇది ఒక సొసైటీ బిల్డింగు, పేరు మోసిన సొసైటీ బిల్డింగ్ ఇదే కదా మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ బిల్డింగే తెల్లారి కనబడదా? మొత్తం మీద క్లీన్ చేశారు. క్లీనరు ఇంకా 2 ఉంటారు, మొత్తం 3. వీళ్ళు వెనకాల తప్పినారు, వీళ్ళు వెనకాల ఇంకా 2 ఉన్నారు, అది కూడా వస్తారు. కానీ చాలా పగడ్బందీగా వీళ్ళ పేర్లు రాకుండా సొసైటీ కొన్నోళ్ళు డైరెక్ట్ ఇట్లే అమ్ముతా ఉన్నారు. ఫస్ట్ సొసైటీ వాడి మీద కేసు రిజిస్టర్ చేసి ఒకవేళ సరే ఇదంతా కూడా నేను చెప్పింది తప్పు. సొసైటీ నేను కాదు, దాంట్లో 5 మంది పార్ట్నరు. నేను సొసైటీ దగ్గర కొనలా, నాకు శంకర్ రెడ్డి అనే అతను అమ్మితే నేను కొన్నా. ఇది వచ్చి దీంట్లో నీకు చెప్పి పంపించిన ఒక మనిషి, అతనిలో ఒక పార్ట్నరే, నేను సొసైటీ దగ్గర కొనలా, ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి కొన్నా. 2వ పక్షం ఏది కొంగారెడ్డిపల్లి ఏడబ్బా? కొంగారెడ్డిపల్లి ఐటీ బాగుంది, నాకు ఏం సంబంధం? నేనేం దాన్ని కొన్నట్టు చూపి నాకు సంబంధమే లేదే. యా సొసైటీకి నాకు సంబంధమే లేదు. కాకపోతే నేను యాజ్ ఎ పబ్లిక్గా అడగతా. మా అరుణాచలం మోయిలార్ అనే అతను తాత ఇచ్చినాడు, మా మోయిలార్ ఇచ్చినాడు, దాన్ని అడిగే హక్కు నాకుంది యాజ్ ఎ మహిళా సంఘ ప్రెసిడెంట్గా. నెక్స్ట్ నేనేం ఆశించలా. ఇది నా కోరికంతా. దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాల, కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయాలా. నీటి మునకాన 1 ఎకరా దగ్గర ఉంది, మిగతా దాతలు ఇచ్చింది ఉంది. దీన్ని వాడెవడో వారణాసి నుంచి వచ్చి వాడిని కాపలా కాయమని చెప్పి సొసైటీ ప్రెసిడెంట్గా పెట్టినారు. ఇది ఏమరా అంటే కంచె చేను వేసిన కథగా ఉంది అతను చేసిన పని. ఇంకా క్వశ్చన్ ఏదైనా ఉంటే చెప్పని కూర్చుంది అడుగుతారా? ఎవరు వాళ్ళు చెప్పారు? మీకు ఏదైనా ప్రూఫ్ ఇచ్చారా? నేను అడిగేది మొన్న శనివారం మాట్లాడినారు. అవును, నేను వేరే వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేస్తాను ఉంది నా దగ్గర. అయితే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి కొనాలనేది నా దగ్గర ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. నేను సొసైటీ దగ్గర కొనలా, నేను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి కొన్నా. నా శంకర్ రెడ్డి దగ్గర నీకు కావాలంటే డాక్యుమెంట్ జెరాక్స్ కూడా ఇస్తా, చూసుకో. ఇంకేమిటి
లేదా అడుగు ఇంకేదైనా ఉంటే. ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినారో నాకైతే అర్థం కాల. దీని మీద నేను కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తా, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తా. కలెక్టర్ గారు మాకు ఫెయిల్ అన్నారు, ప్రెస్ మీట్ చెప్పు వాళ్ళు ఫెయిల్ అన్నారు, మాకు కరెక్ట్గా చూస్తానని చెప్పింటాడు. మీరు అది అన్నారు యంగ్ బాయ్ చిత్తూరు జిల్లా కలెక్టర్ చాలా మంచి కలెక్టర్. అదృష్టం ఆయన రావడము సర్టిఫికేట్ కూడా చేసుకున్నారు. అది చూసిన మీ వీడియో. ఇప్పుడు వాళ్ళ మీద మున్సిపాలిటీ వాళ్ళు మస్ట్ రోజే కేసు పెట్టింటే చిత్తూరు వచ్చి ఈరోజు 2 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. ఈ మధ్య ఒక వారం క్రితం థియోసోఫికల్ సొసైటీ వారిది మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న 100 ఏళ్ల చరిత్ర గల బిల్డింగ్ని రాత్రే కూల్చడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది. దీని సర్వే నెంబర్ 10-11 అయితే థియోసోఫికల్ సొసైటీ వాళ్ళది సర్వే నెంబర్ 10-11 అయితే మున్సిపల్ ఆఫీస్ది 9వ నెంబర్ సర్వే. రాత్రి కూలిస్తే ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక చర్య కూడా తీసుకోలేదు. పనికిరాని ఆడన ఒక చిన్న ఇల్లు కట్టుకునేదానికి పోతే ఆడ వెంటనే వాలంటీర్లు పంపించడం, దాన్ని నిలబెట్టడం, ఇలా చేసే వాళ్ళకి ఇంత పెద్ద బిల్డింగ్ 100 ఏళ్ళ పాతబడిన ఒక హెరిటేజ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఆమె సోషల్ వర్కర్ అన్ని బెసెంట్ అమ్మగారు, మహాత్మా గాంధీ వారు వాళ్ళంతా వచ్చి స్టే చేసిన ఒక హెరిటేజ్ బిల్డింగ్ని కూల్చేస్తే ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఆ బిల్డింగ్ని కూల్చినందుకు ఎవరైతే కూల్చినారో వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలే. ఇది పూర్తిగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు కూల్చిన వాళ్ళతో కుమ్ముకై వాళ్ళతో లాలూచి పడి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీయలే. ఇంకోటి, వారణాసి నుంచి ఈ సొసైటీ ప్రెసిడెంట్ ప్రదీప్ గోయల్ ఒక 6-7 మందిని తోడుకొని వచ్చి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏమని, ఇది వచ్చి మా సొసైటీకి సంబంధించిన జాగా, దీన్ని అమ్ముకునే హక్కు మాకు ఉంది అని చెప్పి మీకే చెప్పినట్లు నేను చూసిన వీడియోస్ అన్ని. అసలు సొసైటీ స్థాపించింది ఆమె అన్ని పర్సెంట్ ఆమె స్థాపించినప్పుడు మీతో మాట్లాడిన ప్రెసిడెంట్ పుట్టి కూడా ఉండడు. ఇతన్ని మళ్ళీ ఒక్కొక్కరుగా కమిటీకి చైర్మన్ అట్లా ఎన్నుకున్నారు. వీళ్ళు ఎందుకోసం, వీళ్ళు సొసైటీ యొక్క మంచి చెడులు చూసేదానికి, వాళ్ళ యొక్క దానికి కాపలాదారులుగా ఉండి ఆ సొసైటీ ఆస్తుల్ని ఒక మంచి పనికి ఉపయోగించాలి. కానీ వీళ్ళు అమ్మే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అసలు సొసైటీకి దానంగా వచ్చిన సొత్తును సొసైటీకి అమ్మే హక్కే లేదు. దానికంటూ కొన్ని బైలాస్ ఉంటాయి, పోవాలా. ఇప్పుడు మీకు ఇచ్చిన ఇదంతా నకల్ కాపీలే ఇచ్చిండ. నేను ఒరిజినల్ నకల్ కాపీ నా దగ్గర ఉంది. 1913లో మున్సాం నాయుడు అనే ఒక అతను డాక్యుమెంట్ నంబర్ 2863 ప్రకారం 71 సెంట్లు ఈ సొసైటీకి దానంగా ఇచ్చారు. అలాగే మళ్ళీ అదే మున్సాం నాయుడు 33 సెంట్లు 2864 డాక్యుమెంట్ ప్రకారం సొసైటీకి దానంగా ఇచ్చినారు. ఇంకోరు అరుణాచల మొయిలియార్ అనేసి ఆయన 1913లో డాక్యుమెంట్ నెంబర్ 3203 సర్వే నెంబర్ 10A ఆయన 30 సెంట్లు ఈ సొసైటీకి దానంగా రాసి ఇచ్చినారు. అదే కాకుండా మున్సాం నాయుడు అగైన్ 10B ఒక 71 సెంట్లు దానంగా రాసి ఇచ్చిండారు.
అదే మున్సామి నాయుడు మళ్ళీ ఒక 33 సెంట్లు సొసైటీకి ఇచ్చినారు. అది అరుణాచలం వల్ల వీళ్ళు అయింది. లాస్ట్ ఆయన వచ్చి 1942లో సొసైటీకి 10-2 సర్వే నంబర్లో 32 సెంట్లు, 10-3 72 సెంట్లు, 10-4 32 సెంట్లు, 11-1 33 సెంట్లు మొత్తం ఒక పార్సాది అయ్యంగారు ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన దీనిలో ఆ బిల్డింగ్ కూడా ఉంది, సొసైటీకి దానంగా ఇచ్చిన దాంట్లో ఆ బిల్డింగ్ పార్సాది అయ్యంగారు ఇచ్చిన దీంట్లోనే ఆయన రాసి ఇచ్చినప్పుడు మీరే చదవచ్చు. దాంట్లో దీన్ని ఏమని రాసి ఇచ్చిన 1942 డాక్యుమెంట్లోనే రాసి ఇచ్చిండారు. అది మీరు చూడవచ్చు. దాతలు ఇచ్చిన సొత్తుని ఈ సొసైటీకి అమ్మే హక్కు యాడ్ నుంచి ఉంది. మీరు సొసైటీ యాక్ట్ ఎత్తండి, దాంట్లో కూడా నేను సొసైటీ యాక్ట్ కూడా పెట్టినా. సొసైటీ యాక్ట్లో వాళ్ళు సొసైటీ వాళ్ళు ఓన్గా కొన్న సొత్తుని కావాలంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. దీంట్లో ఈ మొత్తమే దాతలు ఇచ్చిన దగ్గర దగ్గర 3 ఎకరాల 3 సెంటు దాతలు ఇచ్చి ఉండారు సొసైటీకి. దాంట్లో ఆల్రెడీ 1 ఎకరా అన్యాకాంతమైంది. ఇప్పుడు ఉండేది 2 ఎకరాలు. చిత్తూరులో ప్రతిపక్షానికి సంబంధించిన ముగ్గురు నాయకులు ప్లస్ దీని వెనక నుంచి హైదరాబాద్ నుంచి బడా నాయకులు, వాళ్ళ పేరు కూడా త్వరలో బయట వస్తుంది. వీళ్ళంతా చేరి రాత్రికి రాత్రి బిల్డింగ్ కూల్చడం జరిగింది. ఏమో వీళ్ళు ముత్తాత సొత్తులు మరి దానికి ఒక లేఅవుట్ వేసి, మీరే చూసింటారు, లేఅవుట్ కూడా ఇచ్చిండ. వీళ్ళు అమ్మడం మొదలు పెట్టేసినారు. శనివారమే 2 రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయి. ఆ రోజు మీకు ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు అది చెప్పినారో లేదో నాకు తెలియదు. శనివారమే 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిండారు. ఆ 2